శక్తితో మరి సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారని దేవుని యొక్క దూతలు వచ్చి అక్కడ ఉన్న శిష్యులకు విశ్వాసులకు చెప్పుట బైబిల్ గ్రంథము నుండి మనము చదివి ఉన్నాము. స్థిరమైన పునరుద్ధానం యొక్క ఒక బండ, ఒక పునాదిని యేసు మన కొరకు విడిచిపెట్టారు. అందు గురించి మనకు సంతోషము, ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు. అది సత్యము. ఆశ్చర్యకరమైన విషయము ఏమంటే అది అనేక మంది ప్రజలు దానిని చూడలేకున్నారు. దానికి
ఆశ్చర్యపడవలసి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క లేఖనముల ద్వారా ఈ తెల్లవారుజామున గమనించినట్లయితే పెద్దలక్కడే స్త్రీలు సుగంధ ద్రవ్యములు పట్టుకొని మరి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని దూత వచ్చింది. ఆ దూత, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధిలో లేరు ఆయన. ఇది ఎలాంటి దొడ్డ ప్రశ్న? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? అయితే ఆయన ముందుగానే గలిలయలో ఉన్నప్పుడు ఈ విషయములన్నీ కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఎందుకు వాళ్ళు గ్రహించలేదు? వారే కాదు, ఇప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలు ఎందుకు వారు దానిని గ్రహించలేదు? దానికి మరొక గొప్ప ప్రాధాన్యత ఉన్నది. ఈ శిష్యులకు ఈ విషయాన్ని చెప్పిన ఈ మనుష్యులు సమాధి దగ్గర ఉన్నారు. వారు తప్పక ఆయనతో కూడా గలిలయలో ఉన్నవారే. కారణం ఏమిటి? సిలువ వేయబడుటకు ముందు యేసు వారితో ఏమి చెప్పి ఉన్నాడో వారు ఎరిగి ఉన్నారు. ఓ, అది ఎలాంటి ధన్యమైన సంగతి చూడండి. శిష్యులకు దేవదూతలు అక్కడ ఉన్నారని తెలియదు. వారు నిజానికి అక్కడ ఉన్నారు. కారణం ఏంటి? ఆయన ఇంకను గలిలయలో ఉండి ఉండగా మీకు ఆ సంగతులను చెప్పలేదా అని దూత చెప్పారు. లేఖనము ఏమి చెప్పుచున్నదో చూడండి. అదేంటంటే, ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని యొక్క దూతలు కావలియుండును. ఎంత మంచి మాట! దేవుడు తన యొక్క దూతలు ఆయన పుట్టినప్పుడు చెప్పారు, ఆయన లేచినప్పుడు చెప్పారని కాదు. ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి చుట్టూ దేవుని యొక్క దూతలు కావలిగా ఉంటారని బైబిల్ లేఖనము ఏమి చెప్పిందో అది నెరవేరుచు ఉన్నది. ఈ సమయంలో దానిని ఎరుగుట ఎంత గొప్ప కార్యము! ఈ భవనములో తినగా దేవుని యొక్క దూతలు ఇక్కడే నిలబడి ఉన్నారు. మనము చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి కార్యము దేవుని దూతలకు తెలియను. దాని యొక్క లేఖనానుసారమైన రుజువు ఇక్కడ ఉంది. ఏంటది? ఆయన గలిలయలో ఇంకను ఉండి ఉండగా ఈ సంగతులను మీతో చెప్పలేదా? గుర్తు చేసుకొనండి. ఆయన మీకు ఈ సంగతులను చెప్పి ఉన్నాడని ఆ మాట గుర్తు చేసుకొనుడి అన్నారు. ఎంత అద్భుతమైన మాట! ఓ, తప్పిపోయిన వారికి అది ఎలాంటి విచారకరమైన సంగతిగా ఉండబోతున్నది. వారు వారి యొక్క చివరి ప్రసంగమును విన్న తరువాత, వారి యొక్క నాశనమును ముద్రించుకున్న తర్వాత సాతాను యొక్క నరకములో తప్పిపోయిన వారిగా ఉంటారు. వారు త్రోసివేసిన అవకాశములను గుర్తు చేసుకొని మారు మనసు పొందుటకు ఏమాత్రమో అవకాశము లేదు. అప్పుడు నీవు నాతో ఇలాగనొచ్చు, బాధకుడా, పాతాళములో జ్ఞాపకం తెచ్చుకొనుట ఉన్నదా అని అడుగుతావు. యేసు అక్కడ ఉన్నదని చెప్పాడు. బైబిలులో ధనవంతుడు పాతాళములో తన కన్నులెత్తి అబ్రహామును మరియు అతని రొమ్మున ఉన్న లాజరుని
చూచి ఉన్నాడని చెప్పారు. మరియు అతడు ఎలాగన్నాడు, జ్ఞాపకము తెచ్చుకొను నీ జీవిత కాలంలో. అక్కడ జ్ఞాపకం అనేది ఒకటి ఉంది. తప్పిపోయిన వారి సంగతి ఎంత భయంకరంగా ఉంటుందో. వారు గొప్ప కోటాలలో కూర్చున్నారు. దేవునితో అభిషేకించబడిన సేవకుల యొక్క గొప్ప ప్రసంగములు విన్నారు. అంత మాత్రమే కాదు, అభిషేకించబడిన సూచనలను, ప్రజల మధ్య దేవుడు చేసిన అద్భుతములను వారు చూచుట, మరియు ఇంకనో జ్ఞాపకము తెచ్చుకొని అయినా కానీ తప్పిపోయిన వారిగా ఉండుట. ఎందుకు? అది వారిని నిత్యము వెంటాడుతూ ఉంది. యేసు ప్రభు మరణించిన తర్వాత బైబిల్ మనకు చెప్పింది ఏమిటది? దేవుని దీర్ఘశాంతమై ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవా దినములలో అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి వారికి ప్రకటించాను. నోవకు, హనోకు అను వారి దినము యొక్క గొప్ప ప్రవక్తలు మెస్సియా రాబోచున్నాడని వారికి సాక్ష్యం ఇచ్చారు. మరియు వారా వర్తమానమును తిరస్కరించి ఉన్నారని జ్ఞాపకము చేయుట. ఓ నా తప్పిపోయిన సోదరుడా, దానిని జ్ఞాపకము చేసుకున్నట భయంకరమైన సంగతిగా ఆ దినమున నీకు ఉంటుంది. నీవు చనిపోయినప్పుడు నీ క్రియలు నిన్ను వెంబడిస్తాయి, మరియు అవి నిత్యత్వము అంతటా నిన్ను పీడిస్తూ ఉంటాయి, లేక నిత్యత్వము అంతటా అవి నిన్ను దీవించుచూ ఉంటాయి. అయితే గుర్తించుకోండి, అది తప్పక ఎలాంటి ఒక గొప్ప సంగతిగా ఉండబోచున్నది. రక్షించబడిన వారికి ఎలాంటి ఆనందము! ఈ సమయములో ఈ భవనములో దోతలు మనమందరము కలిగి ఉన్న ఈ గొప్ప కూటములు, ఈ సమయములు మనందరము ఏకముగా కలిగి ఉన్న గొప్ప సంతోషం మీ ముందుకు ఆ యథార్థములను తెచ్చుట. రెండు గుంపులు వారికి, రక్షించబడిన వారికి మరియు రక్షణ పొందని వారికి ఎలాంటి సమయముగా అది తప్పక ఉండబోచున్నది. దేవుడు మంచి దేవుడు. ఆయన ఎంతో దీర్ఘశాంతము గలవాడు, ఎంతో సాత్వికము గలవాడు, ఎంతో సమాధానము కలవాడు, ఎంతో దయాళుత్వము కలవాడు. అనేక మంది వచ్చి అక్కడ ఒక ఖాళీగా ఉన్న సమాధి ఉందని, అయితే యేసు దేహం అక్కడ లేదని చెప్పారు. కొంతమంది స్త్రీలు, దేవదూతలు దర్శనమును చూసి ఉన్నామని, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని వారు మాకు చెప్పారని చెప్పారు. అయితే ఇంకా ఈ వర్తమానం అంతటితో ఇంకా ప్రజలు నమ్మలేదు, నిరుత్సాహపడి ఉన్నారు, ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు పునరుద్ధానం తర్వాత ఇద్దరు మనుషులను గురించి వారు చదివిన దానిని గురించి మనము తీసుకుందాము. ఆయన శరీరం అక్కడ లేదని, ఖాళీ సమాధి మాత్రమే ఉందని కొంతమంది వచ్చి చెప్పారు. కొంతమంది స్త్రీలు ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని దేవదూతలు మాతో చెప్పారని, ఒక దర్శనమును మేము చూసామని చెప్పారు. మరియు ఇంకను ఈ వర్తమానం అంతటితో ప్రజలు నమ్మకుండా నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళిపోయారు. ఎంత విచారకరమో! మొదటి ఈస్టర్ ఉదయమున ఆలోచించండి, వసంతకాలములోని రమ్యమైన ఈస్టర్ ఉదయం యేసు తన ప్రజల మధ్య చనిపోయిన వాడుగా లేడు, మృతులలో నుండి పైకి లేచిన సమయము ఇది. మార్గము వెంబడి నడుస్తూ నిరాశతో దుఃఖముతో నిండిన హృదయముతో ఉన్నారు
సిలువను బట్టి కలత చెందిన వారయ్యండి. ఆయన యొక్క శిష్యులు నడుచుచుండగా మార్గము వెంబడి వారితో నడుచుటకు యేసు వారి మధ్యలో నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎవరై ఉన్నారో వారికి తెలియదు. కారణం ఏంటి? వారి కన్నులు మూయబడి ఉన్నవని దేవుని యొక్క లేఖనము చెప్పింది. ఇక్కడే మీరు దానిని చూడాలని కోరుతున్నాను. ఇది ఏదో ఒకటి జరిగినది మాత్రమే కాదు, అయితే అది ఒక ప్రవచనము. అది నెరవేరబోవచ్చున్న దానికి ఛాయ. మీకు తెలియనా? ధన్యుడైన ప్రభువు దేనిని ఆయన అన్నాడు మార్చడు. ఆయన చేసిన ప్రతిదానికి అర్థమున్నది. ఆయన చేసిన సమస్తము నిత్యత్వమైనదిగా చేశాడు. యేసు ఎన్నడూ చనిపోయేలా ఉండలేదు. ప్రతి కదలిక, ప్రతి చర్య, ప్రతి మాట దానిని బట్టి నాకెంతో సంతోషం. నీవు దానికి మేకును కొట్టినట్లుగా కొట్టవచ్చు. నీలో ఉన్నదానంతటితో అది దేవుడే మనకి ప్రత్యక్షపరచును. ఆ శిష్యులు యేసు దారి వెంబడి నడుస్తుండగా ఒక క్రొత్త వ్యక్తి అనగా యేసుక్రీస్తే వారి మధ్యలో నడుస్తూ, ఎందుకు మీరు విచారంగా ఉన్నారని అడిగారు. ఆయన దేని గురించి మీరు సంభాషణ చేస్తున్నారని అన్నారు. వారు తిరిగి యేసుతో అన్నారు, యెరూషలేములో నీకు ఒక్కడికే తెలియదా? అయ్యో, ఇక్కడ ఎన్నో సంగతులు జరిగాయి. నజరేయుడగు యేసు అని పేరు కలిగిన ఒక ప్రవర్తన మేము కలిగి ఉన్నాము. ఆయన విమోచకుడిగా ఉంటాడని ఆయన యందు నిరీక్షణ ఇచ్చాము. ఇది 3వ రోజు. అయితే ప్రజలు ఆయన సిలువ వేసి చంపేశారని చెప్తున్నారు. ఏమి సంభవించిందో, ఆయన ఎలా చనిపోయాడో, వారు ఎలా ఆయన ఒక గొప్ప విమోచకుడిగా ఉంటాడని ఎదురు చూశారు. ఇవన్నీ ఎలా జరిగాయో అవన్నీ కూడా యేసు ప్రభుకే చెప్తున్నారు. అయితే ఎలా ఆ సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త తన ముఖము మీద ఉమ్మివేయబడి ఎలా విచారముతో అక్కడే నిలబడి ఉన్నాడు. మరియు ఆ సైనికులు ఆయన తలకు గుడ్డగట్టి ఆయన కన్నులను మూసి ఆయన తల మీద కర్రతో ఎలా కొట్టారు. ప్రవచించువాడా, ఇప్పుడు ప్రవచించు. ఎవరు కొట్టారో మాతో చెప్పు, మేము అప్పుడు నిన్ను నమ్ముతాము. అది ప్రజలు గ్రహించుట కంటే ఎక్కువైనది. మెస్సీయా దానికి భిన్నముగా మరొక రీతిగా ఉంటాడని వారు అనుకున్నారు. ఈ రోజున కూడా అది నిజమైన అదే చిత్రముగా ప్రజలు ఈ దినమున కూడా దేవుని రాజ్యము అది నిజముగా ఉన్నదానికంటే వేరే విధముగా ఉందని ఎదురు చూస్తున్నారు. అది వైభవముతో వస్తుందని ఎదురు చూస్తున్నారు. వాటికని పట్టణములు లేకపోతే ఏదైనా ఒక గొప్ప ఆలయములో అది సజీవముగా ఉంటుందని వారు ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన దానిని ఒక గుంపుగానున్న పేదవారి మధ్యకు, విద్య లేని వారి మధ్యకు, ఏ హృదయములు దీనముగా ఉంటాయో దీన హృదయము గల ప్రజల యొద్దకు దేవుడు వర్తమానము తెచ్చాడు. జ్ఞానము గల వారి యొక్క, వివేకము గల వారి యొక్క కన్నులకు గురుడితనము. ఆయన పాదాలు కడిగి తన వెంట్రుకలతో పాదములు తుడిచిన నిజమైన విశ్వాసం చేసిన దానికి ఆ స్త్రీ వెక్కిరింతలు తీసుకొనుట ఎంత వెక్కిరింతగా ఉన్నది. ఆయన శిలువ మీద వేలాడడం, చేతులు శిలువ మీద వేలాడుట, చేతులు శిలువకు కొట్టబడుట ఎలాంటి వెక్కిరింత. ప్రధాన యాజకుడు, ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే అద్భుతం చెయ్యి, నీ చేతులను విడిపించుకొని శిలువ మీద నుండి దిగిరా, అప్పుడు మేము నమ్ముతాము అని వారు చెప్పుట ఎంత వెక్కిరింపు. ఇప్పుడు శరీరానుసారమైన మనసులో సహజమైన మనసు ఒక సంఘ సభ్యుడు అరుకరణ చెయ్యి విశ్వాసి. ఎందుకంటే ప్రతి సంఘము 3 రకాలైనటువంటి మనుషులు కలిగి ఉంటారు.
వారు 3 రకములు. మొదటి వారు నిజమైన విశ్వాసులు, రెండవది వేషధారులు, మూడవది అవిశ్వాసులు. ప్రతి దేవుని సంఘము వారిని ఆ 3 రకాలైన వారిని కలిగి ఉంటారు. గుడ్డి వారిని కన్నులు తెరిచిన ఈయన, చెవిటి వారి చెవులను తెరిచిన ఈయన, 4 దినముల క్రితము మరణించిన సమాధిలో ఉన్న మనిషి లాజరును లేపుట, అలాంటి ప్రకటనలు చేసిన మనిషిని గురించి ఆలోచించినప్పుడు తన ముఖం మీద ఉమ్మి వేయబడి అక్కడ నిలబడి ఉన్నారు. ప్రధాన యాజకుడు ఆయన మీదకి లేచి మాటలు పలుకుతున్నాడు. ఆయన ఎన్నడూ నోరు తెరవలేదు. తిరిగి మారుగా వాదిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం, నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన దానిని చేస్తానన్నాడు. మరియు అది సంభవించుట దేవునికి ఇష్టమైనదని చెప్పాడు. కాబట్టి ఈ శిష్యులు ఎందుకు తప్పగా ఎలా జరిగిందో వారికి అర్థం కాలేదు. ఆ దారిలో వెంబడి వెళ్ళిచుండగా ఆయనకు వివరిస్తున్నారు. అప్పుడు యేసు ఆపి వారాయనతో మాట్లాడుతూ గదిలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ రొట్టె విరిచిన తర్వాత వాడు కన్నులు తెరవబడ్డాయి. వెంటనే ఆయన కనబడకుండా పోయిననుంది. ప్రియులారా, ఎమ్మాయి మార్గములో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మండుచున్న లేదా? దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మన హృదయములో ఆత్మ సంబంధమైన మంట మనకి కలుగుతూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఉత్తేజమును మనకు అది కలిగిస్తుంది. అయ్యో, మనకి మన మనస్సు మారుతుంది, మన తలంపులు మారుతాయి, మన జీవితం మారుతుంది, మనము నూతన సృష్టిగా మారుతాము. కాబట్టి పొరుగు వారిని గురించి మాట్లాడుట మానివేసినట్లయితే, యేసుని గురించి ఎక్కువగా మాట్లాడితే యేసు మనకి ఎక్కువగా ప్రత్యక్షమగుట మనకి జరుగునని ఇక్కడ దేవుని గ్రంథంలో ఉంది. బోధకుని యొక్క పొరపాట్ల గురించి మాట్లాడకూడదు, ఇంకెవరో పొరపాట్ల గురించి మనం మాట్లాడకూడదు. కేవలం యేసుని గురించి మాట్లాడండి. అక్కడ ఎక్కువ కార్యములు జరుగును. ఇప్పుడు ఆయనను గురించి మాట్లాడుకుంటుంటే యేసు వచ్చి వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. గమనించండి, ఇప్పుడు యేసుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యేసు మన మధ్యలోకి వచ్చాడు. ఇక్కడ దేవుని దూతలు ఉన్నారని ఇప్పుడే లేఖనములో చెప్తాం. ఓ, అది సత్యం. దీనికి ఒక కొత్త బాధకుడు ఉండాలి. పొరుగువాడిని ద్రోహం చేశాడు, ఇది తప్పగా ఇలాగనకూడదు, అవన్నీ బయటకు పారవేయాలి. చూడండి, దేవుడు ప్రత్యక్షమైన వెంటనే దేవుడు ఏం చేశాడు? వాక్యమును బోధించాడు. నిజమైన సేవకుడు ఎల్లప్పుడూ వాక్యమునకు వెళ్తాడు. కాబట్టి యేసు ఏమని చెప్పాడు? ఓ అవివేకులారా, ప్రవక్తలు క్రీస్తును గురించి చెప్పిన వాటినన్నిటినీ నమ్మని మందమతులారా. చూడండి ఎలా ఆయన దీనిని లోనికి తెచ్చాడు. ప్రవక్త చెప్పిన దానిని నమ్మకుండా నీవు ఇంకను మందమతి గలవాడవుగా అవివేకిగా ఉన్నావా? ఇప్పుడు ఈ తెల్లవారుజాముని ఈ ఉదయ కాలంలో దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏమిటి? ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త పరమ పొందును. ఈ అంత్యకాలంలో దేవుడు విలియం బ్రన్హామ్ అనే ప్రవక్తను పంపగా ఆయన, నేను దీనిని అడుగుకోరుచున్నాను. ఈ సమయంలో బ్రన్హామ్ గుడారం మీద ఏమి చేస్తున్నాడు దేవుడు? నీ హృదయంలో ఇంకా మందమత గలవాడిగా ఉన్నావా? ఈ సమయంలో జెఫర్సన్ విల్లలో ఆయన ఏమి చేస్తాడు? 25 సంవత్సరములుగా స్వార్థ ప్రకటించబడుతుంది. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు ఒక్కడి కూడా అనుమానం లేదు. యేసు ఈ భూమి మీద విడిచినప్పటి నుండి ఎన్నడో జరిగిన కార్యములు రోజు ఇక్కడ జరుగుతున్నాయి. రోగులు బాగుపడుతున్నారు, సూచక్రియలు, అద్భుతములు చేయబడుతున్నాయి. ఎన్నడూ తప్పిపోని గొప్ప ప్రవచనములు ఇవ్వబడ్డాయి. రాజీ పడకుండా సువార్త ప్రకటించబడింది. ఇంకను
సారాయి కొట్లు, రాత్రి వేళ నృత్య సంగీతములు జెఫర్సన్ విల్లాలో ఉన్నాయి. ఓ దేవుని యొక్క ఉగ్రతను మనం ఎలా తప్పించుకుంటాము? నేను ఎన్నోసార్లు దీన్ని చెప్పాను, ఇంకా నువ్వు ఈ సమయంలో చెప్తున్నాను. ఒకవేళ దేవుడు మనల్ని శిక్షించకుండా పోనిచ్చినట్లయితే అన్యాయస్తులైన దేవుడిగా ఉంటాడు. సొదొమ గొమొర్రాను పట్టణమును పైకి లేపి వారిని క్షమాపణ అడగవలసింది. కారణం, మనము చేయుచున్న కార్యములను బట్టియే ఆయన వాటిని ముంచేశాడు. కారణం ఏంటి? ఆ కార్యములకే మనము ప్రతిరోజు చేస్తున్నాం, ఇంకా బహు అజ్ఞానంగా మారుతున్నాం. వారు అన్యులైన ఒక గుంపు ప్రజలై ఉన్నప్పటికీ అయితే మనము తప్పక ఒక క్రైస్తవ ప్రజలుగా ఉండవలసి ఉంది, క్రైస్తవ దేశముగా ఉండవలసి ఉంది. యేసు వారితో మాట్లాడుచుండగా ఆయన వారి వీపులకు తట్టడం మాత్రమే కాదు, ఒక చిన్న బిడ్డ సిద్ధాంతమును వారికి ఇచ్చడం మాత్రమే కాదు, ఆయన వారికి లేఖనములను వివరించడం ప్రారంభించాడు. ఇంకను వారిని ఆయన గద్దించుచుండే. ఎలాగా? ఓ అవివేకులారా, మందమతులారా, ప్రవక్త చెప్పిన దానిని మీరు ఎందుకు అనుమానించుచున్నారు? చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళి ఉన్నాడో తిన్నగా లేఖనముల ఎందుకు వెళ్ళాడు. వారు ఆయన మాటలు విని గమనించడం ప్రారంభించి క్రీస్తు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా, మరియు ఆయన దినమంతయు మార్గము గుండా వెళుచు వారితో మాట్లాడాడు. ఇంకా వారు ఆయనను తెలుసుకోలేకపోయారు. కారణం ఏంటి? వారి కన్నులు మూయబడి ఉండేది. వారు ఆయనను చూడకుండా, వారు ఆయనను గ్రహించకుండా వారు కన్నులు మూయబడి ఉండేరు. కానీ ప్రియులారా, మరణము యొక్క ముళ్ళు విరిచి ఆయన ఇప్పుడే లేచాడు. యేసు లేచాడు, నిజముగా లేచాడు. యేసు ఇప్పుడు సమాధి, ఖాళీ సమాధి. ప్రపంచంలో మరెవ్వరి సమాధి ఖాళీగా లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి ఒక్కటే. అదే మనకు రుజువు, అదే మనకి ఆయన సజీవుడై ఆయన మీ హృదయం అనేటటువంటి దేవాలయంలోనికి నేను వస్తానని చెప్పిన మాటను బట్టి నీ హృదయమే ఆలయం అని చెప్పారు. కాబట్టి దేవుడు మరి కొద్ది మాటలను దీవించునుగాక. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి తండ్రి,